ఒక యథార్థ సంఘటన రవి అండ్ సురేష్ నాతో షేర్ చేసుకున్నారు. మేము ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాము. ఒకరోజు సాయంత్రం కాలేజీ పూర్తయిన తరువాత మేము మా ఇంటికి బయలుదేరాము. అయితే సడన్గా విపరీతమైన గాలి వీస్తుంది. ఈ దృశ్యం చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అయితే మేము మా ఇంటికి వెళ్ళేందుకు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తుంది. అయితే మాకు మార్గమధ్యంలో ఒక వ్యక్తి చేతబడి చేస్తూ కనిపించాడు. అతను చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. నల్లని దేహంతో, పొడవాటి జుట్టుతో చాలా భయాందోళన చేస్తూ ఉన్నాడు. అతను తన ముందు ఒక ముగ్గుని గీశాడు. ఆ ముగ్గు పైన ఒక శవాన్ని పెట్టాడు. తన చేతిలో ఉన్న కోడిని తీసుకొని కోడి మెడని ఆ శవం పైన విరిచాడు. ఆ కోడి రక్తాన్ని ఆ శవంపై చల్లుతూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన రవి ఒక్కసారిగా కేకలు వేశాడు. ఆ కేకలు విన్న ఆ చేతబడి చేసే వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అతను చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఇంకా మా ఇద్దరం ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పరుగులు తీసాము. మాకు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి జరిగిన ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పాము. కాసేపటి తర్వాత పోలీసులను తీసుకొని అదే ప్రదేశానికి వచ్చాము. అయితే ఇక్కడ వండర్ ఏంటంటే, మేము వచ్చిన సమయానికి ఆ చేతబడి చేసే వ్యక్తి కానీ అతని ఆచూకీలు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అండ్ ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.